హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే ఇంకా మార్నింగే లేచి ఫాస్ట్గా పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా పిల్లలు స్కూల్ పోయే కంటే ముందే పుట్ట దగ్గరికి పోయి పాలు పోసి రావాలంటే వాళ్ళతో కూడా పోపియాలని ఇంకా కొంచెం మార్నింగే లేచి పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకొని ఇంట్లో దీపం అయితే పెట్టేసిన, ప్రసాదంగానైతే పాయసం చేసిన. ఇంకా దీపం పెట్టుకొని పుట్ట దగ్గరికి అయితే వెళ్ళినామండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఈ ఏరియాలోనే ఉంటాయి అన్నట్టు పుట్టలు, సో ఇక్కడనే పోస్తాం. ఇంకా ఈ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చినాం. పైన ఒక పెద్ద మోతుకు చెట్టు, చుట్టూ పుట్ట, మొత్తం గుడిలాగానే చాలా బాగా అనిపించింది. నేను పోయే కంటే ముందే చాలామంది వెళ్ళి పోసిళ్ళు. ఇంకా నాకు తెలిసింది ఏంటంటే, ఇట్లా మనం పాలు పోసిన తర్వాత అక్కడ జొన్నల పాప్కార్న్స్ అనేటివి వేస్తారన్నట్టు. అయితే అవి కొన్ని తీసుకొచ్చుకొని ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, అప్పుడు నెలవంకని చూసినప్పుడు ఇట్లా అపనిందలు వస్తాయి అంటారు కదా, ఆ అపనిందలు పోవడానికని ఇప్పుడు ఇక్కడ పుట్ట దగ్గర జొన్నల పాప్కార్న్స్ ఏవైతున్నాయో అవి తెచ్చుకున్నాయి, దాచిపెట్టుకొని ఆ రోజు ఒకవేళ మనం చూస్తే తింటారు అన్నట్టు. అది నాకు లాస్ట్ ఇయర్ ఒక ఆమె చెప్పింది, గుర్తుకుంది. ఈసారి కూడా తెచ్చుకుందామని చూసినా కానీ అసలు అక్కడ ఎవరు జొన్నల పాప్కార్న్స్ అయితే వేయలేదు. ఇంకా నేనైతే పాలు పోసి కొబ్బరికాయ కొట్టి ఇంకా మంచిగా మొక్కుకొని మా పిల్లలతోటి మా ఆయనతోటి కూడా ఓపించి మంచిగా మొక్కుకొని వచ్చిన. ఇంకా ఒక్కొక్కసారి శ్రావణ మాసంలో వీలు కాలేదు అంటే కార్తీక మాసంలో కూడా నేను పోస్తాను. అండ్ పొయ్యండి అందరూ పుట్టల పాలు, చాలా మంచిది. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా, మర్చిపోకుండా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమెంట్ చేయండి, షేర్ చేయండి.